మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఆలు అండి. ఇవి ఉర్లగడ్డలు. వీటిల్ని ఇట్లా పొడవుగా పైన పొక్కు తీసేసి ఉర్లగడ్డలకి ఇలా పైన పొక్కు తీసేసిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఒక 50 గ్రామ్స్ పడుతుందండి. పచ్చిమిర్చి 3 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ధనియాల పొడి, ఇది మీ ఆప్షనల్ అండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, పసుపు 1 టీ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. మనకి ఎక్స్ట్రా ఉంటే తర్వాత తీసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పొక్కు తీసి ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఈ ఆలూని వేసుకోవాలి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను 3 ఆలు తీసుకున్నాను, 3 ఉర్లగడ్డలు. ఇలా వేసుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. అన్ని సైడ్లు తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, ఈ ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి. వేయించుకుంటూ ఉంటే మనకు మంచి కలర్ వస్తాయి, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, మనకు ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టు ఉంటాయండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేయించంగా అన్నీ విడిపోతాయి. అంటే బాగా వేగినప్పుడు మొత్తం విడిపోతాయి. ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ వేయించుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతాయండి. చూసారా, మనకి మంచి కలర్ వచ్చాయి కదా. నిదానంగా వేయించుకున్నారంటే చూడండి మంచి కలర్ వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం మనకి సైడ్స్ అంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా సైడ్స్కి పెట్టేశారంటే ఈ ఆలూ ఫ్రై మొత్తం ఆయిల్ మధ్యలో వచ్చేస్తుంది మనకి. ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా సైడ్స్కి అనేసేయండి. ఇలా అన్నారంటే ఆయిల్ మొత్తం మనకి మధ్యలోకి వచ్చేస్తుంది. ఈ సైడ్స్ తీసేసుకొని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మనకి ఫ్రెష్గా అయిపోతాయి. చూడండి, ఇలా స్టవ్ మీద నుంచి కడాయిలో నుంచి మొత్తం తీసుకున్న తర్వాత ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్ వేసుకొని దాంట్లో వేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకొని నీట్గా వచ్చేస్తాయి మనకి. చూడండి, పైన కూడా ఇలా పేపర్ పెట్టి అద్దారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి. చూసారా, పేపర్ నాప్కిన్ వేసుకొని బాగా అద్దుకున్న తర్వాత నీట్గా వచ్చేసాయి. చూడండి, పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలైతే ఇలా డైరెక్ట్గా కొంచెం ధనియాల పొడి కూడా, ఈ ఆప్షనల్ అండి, ఇది మీకు ధనియాల పొడి కూడా చల్లి ఇచ్చేసేయండి పిల్లలు తినే పని అయితే. పెద్దవాళ్ళైతే ఈ గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం కూడా చల్లుకోవచ్చండి. చల్లుకొని పెద్దవాళ్ళైతే అలా ఇష్టమైతే అలా తినండి. పిల్లలకైతే ఇలా వేయండి. మీకు ఇంకొక ఐడియా చెప్తాను చూడండి. చపాతీ ఉంది కదా, మీ పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టే పని అయితే ఇలా చపాతీ ప్రిపేర్ చేసి ఈ చపాతీలో పెట్టేసేయండి. ఇది చక్కగా తినేస్తారండి. ఇలా చపాతీలో పెట్టి ఇలా రోల్ చేసి బాక్స్లో పెట్టేశారంటే చూడండి, ఇలా రోల్ చేసి బాక్స్లో పెడితే చక్కగా తినేస్తారు పిల్లలు.
ఇష్టమైతే మీకు అంటే మీ పిల్లలు తినే పని అయితే ఇలా చేసి పెట్టండి. ఇలా కూడా చక్కగా తినేస్తారు. లోపల ఇవి వేసినాం కదా, లేదా డైరెక్ట్గా ఇలా కూడా తినొచ్చండి. ఎలా తిన్నా బాగానే ఉంటుంది. చూసారు కదా క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. కానీ ఇది హెల్త్కి అంత మంచిది కాదండి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వాడాం కాబట్టి. ఎప్పుడైనా రేర్గా ప్రిపేర్ చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. లంచ్ బాక్స్లో కూడా నేను చెప్పినట్టు చపాతీలో పెట్టి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు పిల్లలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.